ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం దర్శించుకున్నారు. సీఎంకు ఆలయ మర్యాదలతో అధికారులు వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి వేద పండితులు వేద ఆశీర్వచనం పొందారు. ఆపై అధికారులకు అమ్మవారి ప్రసాదాలను సీఎంకు అందజేశారు. దర్శన అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ తెలుగు వారికి భారతీయులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల దర్శనం చేసుకున్నాక దుర్గమ్మ దర్శనం చేసుకున్నానని తెలిపారు. ఏపీ ప్రజలు రాష్ట్రం అభివృద్ధి చెందేలాగా దుర్గమ్మ చల్లని చూపు మనకి ఉంది అన్నారు. అందరికీ ఆదాయం పెరిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. అందరికీ శుభం జరగాలని మంచి జరగాలని దుర్గమ్మను ప్రార్థించానన్నారు. చిన్నపిల్లల్లో కూడా బ్రహ్మాండమైన స్ఫూర్తి ఉందన్నారు. వారిని చూసిన తర్వాతే తనకు నమ్మకం వచ్చిందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రానికి అన్ని విధాలా శుభం జరుగుతుందని, అందరి భవిష్యత్ బంగారు భవిష్యత్ కావాలని ఆకాంక్షిస్తూ దుర్గమ్మను ప్రార్థించినట్లుగా తెలిపారు.